నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. పంగులూరు మండలం తూర్పు కొప్పరిపాడు గ్రామంలో శుక్రవారం 6వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా చైతన్యకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి చైతన్య గడప గడపకు పర్యటించి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వైసీపీ ప్రభుత్వం పనితీరు గురించి విచారించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకుని పథకాలకు సంబంధించిన బుక్లెట్స్ అందజేశారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మహిళలను అడిగారు. గ్రామంలో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని చైతన్య తెలియజేశారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులందరికీ పెన్షన్, సంక్షేమ పథకాలు పార్టీలతో సంబంధం లేకుండా అందుతున్నాయని, గత టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వారికే పెన్షన్లు, ఇతర పథకాలు మంజూరు చేశారని చైతన్య గుర్తు చేశారు. పెన్షన్ వస్తుంది మీకు ప్రతి నెల 1వ తేదీ ఉదయానికి ఇస్తున్నారా? మీకు రేషన్ కూడా మీకు ఇంటికే వస్తుంది కదా. రేషన్ డ్వాక్రా డబ్బులు కూడా వచ్చినాయి మీకు. మొత్తం 1,20,000 వచ్చినాయి అమ్మా మీకు ఈ 3 సంవత్సరాల్లో జగన్ వచ్చినాక. డబ్బులు ఉపయోగపడుతున్నాయమ్మా మీకు? డబ్బులు ఉపయోగపడుతున్నాయా మీకు? వాలంటీర్ మీకు అడిగినా కూడా పనిచేసి పెడుతున్నాడా? ఎట్టుంది ప్రభుత్వ పనితీరు? బాగుందా? నాగేశ్వరరావు మన పంట నష్టపరిహారం వచ్చిందా? 1,70,000 రైతు భరోసా వచ్చింది. పెన్షన్ వస్తుందా మీకు ప్రతి నెల? రేషన్ బియ్యం కూడా వస్తుంది. 40 సంవత్సరాలు వచ్చింది. పంటల బీమా ఇంకోసారి వచ్చింది. ఇంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఒకసారి. వైఎస్ఆర్ ఆసరా కూడా వచ్చింది. డ్వాక్రా డబ్బులు రుణమాఫీ 0 వడ్డీ మొత్తం 3,83,000 వచ్చింది ఈ 3 ఏళ్ళ మీకు. రాజకీయ మీరు అమ్మ కూడా వచ్చింది. 3 సార్లు వచ్చింది. రైతు భరోసా వచ్చింది. పంటల బీమా వచ్చింది. మొత్తం 88 వచ్చింది. రేషన్ బియ్యం వాలంటీర్ మీకు అన్ని తెలియజెప్తున్నాను. పథకాలు ఉపయోగపడుతున్నాయి. అర్హత ఉన్న వాటికి అన్నిటికీ వస్తున్నాయి పథకాలు. అర్హత ఉంది కూడా రావట్లేదు. అసంతృప్తి ఉన్నాను జగన్ ప్రభుత్వం. ఆల్ఫాబెట్ ప్రకారం పెట్టాలనే ఉంది కానీ పెన్షన్ వస్తుంది కదమ్మా మీకు. ప్రతి నెల 1వ తేదీ ఇస్తున్నారా? ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్ని ఇస్తున్నారా? రేషన్ కూడా మీకు ఎక్కడికి వస్తుందా? చేయూత 40 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి కదా. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది 0 వడ్డీ మొత్తం 1,61,000 వచ్చిందమ్మా ఈ 3 సంవత్సరాల్లో మీకు జగన్ వచ్చింది. నమస్తే అండి. అమ్మ కూడా వచ్చింది. 3 సార్లు వచ్చిందా? రైతు భరోసా వచ్చింది. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. చేయూత వచ్చింది. రైతు భరోసా వచ్చింది. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. డ్వాక్రా వడ్డీ వచ్చింది. ఈ 3 ఏళ్ళలో మీకు జగన్ మళ్ళీ ఇది కూడా ఇచ్చారు. రేషన్ వస్తుందా మీకు? వాలంటీర్ని తెలియజెప్తున్నారా? బండి వాళ్ళ ఇంటి ముందేనండి ఆగేది బండి. పర్వాలేదండి. ఎట్టుంది జగన్ ప్రభుత్వం? ఏమండి, మన ప్రభుత్వాన్ని మనం చెప్పుకుంటే గొప్పగా ఉండేటుంటుంది. అది అందువల్ల వేరాభిమాని ఆయన. మొత్తం 54,000 పడ్డాయి. పడుతూనే ఉంటుంది. నాగార్జున అమ్మ కూడా వచ్చింది. మొన్న మొదటిసారి పడింది. సార్ పడింది. ఎంతో సార్ అమ్మా బాగా పెన్షన్ వస్తుందా? అద్దెంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 171/1లో 6.6 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత 40 సంవత్సరాల నుండి 6 మంది రైతులు మాగాణి సాగు చేసుకోవడం జరుగుతున్న నేపథ్యంలో అందులో ఎస్సీ రైతు అయిన ఇజ్రాయెల్ను పొలంలోకి వెళ్లకుండా అధికార పార్టీ బలంతో గ్రామ వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా తనకు న్యాయం చేయమని ఇజ్రాయెల్ ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి వాపోయారు.
బుధవారం అద్దెంకి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐతో భేటీ అయి మాట్లాడారు. 5.5 ఎకరాల సాగు చేసుకుంటున్న వారిని వదిలివేసి 50 సెంట్ల భూమి సాగు చేసుకునే ఇజ్రాయెల్పై రెవెన్యూ పోలీస్ శాఖ వారు కలిసి ఇబ్బంది పెట్టడం సరికాదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ నుంచే ఎంఆర్ఓ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి ఇజ్రాయెల్ విషయం గురించి మాట్లాడి వీఆర్ఓపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో రైతులను కలుపుకొని ధర్నా చేస్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. అధికారులు పార్టీల కోసం కాకుండా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేయాలని తెలియజేశారు. ఎందుకు పిలిచి పొలంలోకి వెళ్ళమని రాపిస్తున్నారు? రాపిస్తున్నారు. ఇప్పుడు 5-6 ఎకరాలు ఉంది, మిగతా వాళ్ళంతా చేసుకున్నారు. 50 సెంట్ల దగ్గర ఆయన తప్పు చేశాడు. ఆయన అన్నం తినొద్దా? ఆయన కూడా అన్నం తినాలి కదా. అది రెవెన్యూ మ్యాటర్ కదా సార్. రెవెన్యూ మ్యాటర్ అయినా 6 ఎకరాల్లో రెవెన్యూ ల్యాండ్ ఉంటే ఒక 5.5 ఎకరాలు వదిలేసేసి ఒక 50 సెంట్లు ఒక ఎస్సీల కుర్రాడు ఒక్కడే ఏం తప్పు చేశాడు? వాడు ఆనందం తినకూడదా? సార్ రెవెన్యూ కూడా అది కరెక్ట్ కాదు. మీరు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. రేపు ఏదన్నా ప్రాబ్లం అయితే దానికి మీరే బాధ్యత. విషయం ఏంటంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. కరెక్ట్ కాదు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. రెవెన్యూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ ఇస్తే చూపించి అడిగాము. అవునా? ఎట్లా వాడు అన్నం తినాలి కదా. మన అన్నం తిన్నాం. నీతో నీకుంది, నాతో నాకుంది, వాడుతో వాడుకున్నారు కదా. అది డిసైడ్ చేయాల్సిన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు. మానుకోమని నేను చెప్పాను. నేను చెప్పను మానుకోమని. రెవెన్యూ ఈమె కాదు, ఎవరికి చెప్పాం మేము. అది డిసైడ్ చేయాల్సిన వాళ్ళు రెవెన్యూ వాళ్ళు, లేదంటే కోర్టు డిసైడ్ చేస్తారు. మీరు పిలిచి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. మొత్తం మీరు కనుక్కోండి సార్. అనుకోండి కదా. నేను సెక్రటరీతో మాట్లాడి వాళ్ళతో మాట్లాడి మీ ముగ్గురు కలిసి, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇద్దరు కలిసి వాడిని నలిపారేస్తున్నారు. సార్ నేను ఎప్పుడు కూడా నలిపి పారేస్తాను, పిప్పి చేసేస్తాను. ఎప్పుడు కూడా అనవసరంగా ఎంటర్ కాము. ఎంటర్ అయ్యారు లేదు నాకు తెలుసు కదా. ఒకటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏం జరిగిందని విచారించినప్పుడు వాళ్ళు డిసైడ్ చేయాలి. 6 ఎకరాలు అందరూ మిగతా వాళ్ళందరూ చేపిస్తారు. మీ అందరూ కలిసి పార్టీకే పని చేయండి. ఎట్లానే చేయండి. మీరు అందరూ పార్టీకి పని చేయండి, సరిపోయింది. దానికి మాకు సంబంధం లేదు సార్. ఓన్లీ రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలా. కంప్లైంట్ మాకు వచ్చినప్పుడు అది మేము విచారిస్తాం. విచారించే మిగతా వాళ్ళందరూ కూడా కలిగి చేపించండి. అది రెవెన్యూ వాళ్ళు చూడాలి. రెవెన్యూ వాళ్ళు చూసేది. మరి మీరు ఇంటర్వ్యూ అవ్వకండి. ఎట్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూడండి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్పండి. మీరు కూడా రాయండి. 5.5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది, నేను ఒక్కడే ఎందుకు అవుతున్నాను రాయండి. మీరు కూడా అది వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వాళ్ళని అనుకోండి సార్. అలా కలిసి పిక్తానండి మనుషులు. ఇప్పుడు నమస్తే. ఇప్పుడు మీకు 4-5 సార్లు మాట్లాడి ఉన్నాయి. చిన్న కొత్తపల్లి ఎప్పుడు కాంప్లికేటెడ్ చేయవాక ఆపితే మొత్తం అప్పు, లేకపోతే లేదని. మీరేమన్నా సీఏ గారు కంప్లైంట్ ఇస్తున్నారు, సీఏ గారు ఏమన్నా వాళ్ళ మనుషులు ఆపుతున్నారు. వాళ్ళని లేకుండా మిగతా వాళ్ళు 5.5 ఎకరం పొలం వేశారు. ఇది ఒక్కడే మీకు ఎక్కువైపోయాడా? నీకు ఇప్పుడు 5-6 సార్లు చెప్పానండి నీకు. నువ్వు ఆపితే మొత్తం ఆపేసుకోవా, మొత్తం నీ కింద పెట్టుకోవా అని కూడా చెప్పాను నేను నీకు. ఎక్కడ చెప్పావు నువ్వు? నేను సీఏ గారి దగ్గరకు వచ్చి కూర్చాను ఇప్పుడు స్టేషన్ దగ్గర. నువ్వు ఆపితే మొత్తాన్ని ఆపు, ఆపకపోతే మొత్తాన్ని వదిలేసేయి. ఇన్ని సంవత్సరాలు నేను చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. లేదు అనుకుంటే నువ్వు మొత్తాన్ని కప్పుకో. ఒకటి కాపీ ఒకటికి ఇస్తే ఏంటి దాని ఉద్దేశం? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు న్యాయం చేయడానికి ఉండవా, లేకపోతే నువ్వు జనాన్ని పని చేయడానికి ఉండవా, జనాన్ని నేర్పించడానికి ఉండవా? ఎవరో కూడా నీకెందుకు? ఎవరై పాత అయితే కొత్త అయితే నీకేంది? పాత అయితే కొత్త అయితే నీకేమైంది? మీరు ఏదో తేప కోడి చెప్తారు. ఇప్పుడు సీఏ గారి దగ్గరకు వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే నేను పోతున్నానని ఆయన అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కదా. క్యావిడ్ పిటిషన్ ఈ సంగతి తీసేసేది. అతను పొలంలోకి 5.5 ఎకరాలు, మిగతా వాళ్ళు అదే సర్వే నెంబర్లో అదే గవర్నమెంట్ ల్యాండ్లో మిగతా వాళ్ళు వెళ్ళి పొలం చేసుకుంటున్నారు. ఇతను ఎస్సీలకు సంబంధించిన అతను అని చెప్పి ఇతను ఎందుకు ఆపుతున్నారు? అది ఒకటే నేను అడుగుతున్నాను. మీకు 10 సార్లు అడిగా నేను. మీరు తినకుండా అతను పొలంలోకి వెళ్ళగానే మీరేమంటే అదే రెవెన్యూ డిపార్ట్మెంట్గా మీరేళ్ళి పోలీసులు చెబుతున్నారు. వాళ్ళు వెళ్ళి పరిగెత్తుకుంటే అక్కడ వాళ్ళని భయపెడుతున్నారు. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి ఒక పని మీద? నీకు నేను క్లియర్గా చెప్పాను. నువ్వు ఆపితే మొత్తం ఆపుకోవా, నాకేం ఇబ్బంది లేదు. లేకపోతే అన్నం మీద 4 సెంట్లు వేసుకొని భోజనం చేయని వాళ్ళని. నోటి దగ్గర పెట్టకపోయినా పర్లేదు, నోటి దగ్గర తీయొద్దు అని చెప్పాను నీకు. మీరు రాజకీయాన్ని తీసుకొచ్చి మీరు అధికారులు జనం డబ్బులతోటి మీరు జీతాలు తీసుకుంటా జనాన్ని నేర్పించవాలి. అది మంచి పద్ధతి కాదు. మా కాన్స్టిట్యున్సీలో ఈ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి పనికిమాల అలవాట్లు ఎప్పుడు ఎవరు చేయలేదు. మీరు కొత్త సాంప్రదాయాలకి ఇక్కడ నాంది పలకవాకండి.
ఎవరైతే నీకెందుకు ఎవరొకరు భూమిలో ఉంటాయి ఇతను కాబట్టి ఇంకొక అతను ఉన్నాడు కదా ఆపితే మొత్తం ఆపుకోను నువ్వు దీని మీద నేను ఇక మళ్ళీ ఫోన్ చేయను నీకు పొద్దాకులు దీని మీద ఫోన్ చేసి నాకేం పని లేనట్టు వాళ్ళు పొద్దున్నే నా దగ్గర రావటం నేను మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావటం నాకు ఇసుకుపుట్టే స్టేషన్కి వచ్చేవాళ్ళ ఏదిరా బాబు రోజు గొడవ అని చెప్పి ఏందే రాని ఎన్నిసార్లు చెప్తాను నేను నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అయ్యి ఉండి అది కూడా సాల్వ్ చేసుకోవడం చేత కాదు అన్ని రాజకీయంగా చూస్తే అట్టాయా మీరు ప్రతిదీ రాజకీయమేనా జేఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాలలో అద్దెంకి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభను కనబరిచారు. మేడ స్రవంతి ఆల్ ఇండియా 225వ ర్యాంకు సాధించగా స్రవంతిని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, ఏజీఎం గోపి, ఏఓ రంగారావు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2020 జేఈ అడ్వాన్స్ ఫలితాలలో బాలమణి తేజ ఆల్ ఇండియా 29వ ర్యాంకు మరియు 2021 జేఈ అడ్వాన్స్ నందు స్నేహ ఆల్ ఇండియా 14,451వ ర్యాంకు సాధించడం జరిగిందన్నారు. ఐఐటీలో సీటుతో పాటు కేరళలోని విస్రో నందు సైంటిస్టుగా చేరడం జరిగిందని 2022 జేఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా 225వ ర్యాంకు రావడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారని, ఈ ఫలితాలకు కృషి చేసిన విద్యార్థికి మరియు ఫలితాలకు కారకులైన ఉపాధ్యాయులకు, సిబ్బందికి చైతన్య జూనియర్ కాలేజీ తరపున కృతజ్ఞతలు అని, శ్రీ చైతన్య ఏ రంగంలో అయినా ముందుంటుందని శ్రీనివాసరావు తెలియజేశారు. నిన్న ప్రకటించిన జేఈ అడ్వాన్స్ 2022 ఫలితాల్లో మా విద్యార్థి అయినటువంటి మేడా స్రవంతి ఆల్ ఇండియా 225 ర్యాంక్ సాధించడం చాలా శుభపరిణామం. ఈ ర్యాంకు సాధించేందుకు మా విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్స్ 2020లో 29వ ర్యాంక్ సాధించి ఎం బాలమణి తేజ శ్రీ సిటీ తిరుపతిలో చేరడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 21లో బి స్నేహిత 14,451 ర్యాంక్ సాధించి ఐఐటి భువనేశ్వర్లో సీట్ సాధించగా తను మరలా విస్రో సైంటిస్ట్గా అప్లై చేసుకుని అదే ర్యాంక్ మీద వెళ్ళడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా ఐఐటి ర్యాంక్ అనేది మా విద్యార్థులు సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఐటి త్రిపురేట్లో సీట్ సాధించడం ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. ఎంసెట్లో కూడా ఈ సంవత్సరం 2,000 దగ్గర నుంచి 10,000 లోపు 9 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. తెలంగాణ, ఏపీ మొత్తం కలుపుకుంటే 12 ర్యాంకుల వరకు ఉన్నాయన్నమాట. 2,000 దగ్గర నుంచి 9,000 లోపు. కాబట్టి విద్యార్థులు ఈ ఫలితాన్ని గమనించి శ్రీ చైతన్యానే ఎంచుకొని చేరవలసిందిగా కోరుచున్నాం. నా పేరు శ్రవంతి. నేను ఎస్టీ కేటగిరీ 225 సాధించాను. ఈ సంవత్సరం శ్రీ చైతన్య అద్దెంకి క్యాంపస్లో చదువుతున్నాను. నా టీచర్స్ వల్ల, పేరెంట్స్ వల్ల సపోర్ట్ పొందడం వల్ల నేను ఈ ర్యాంక్ని సాధించాను. ఈ ర్యాంక్ సాధించడానికి స్టాఫ్ ఒక కారణం, మరియు మా పేరెంట్స్ ఒక కారణం. ఈ ర్యాంక్ సాధించడానికి మా టీచర్స్, మా కాలేజ్ స్టాఫ్ అందరూ రీజన్. థ్యాంక్ యూ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దెంకి పట్టణంలోని కటికిందపాలెంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు లైబ్రరీ పుస్తకాలు దాచుకునేందుకు గాను పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి 6,200 రూపాయలు విలువ చేసే బీరువాను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు శ్రీరామచంద్రమూర్తి, సందిరెడ్డి శ్రీనివాసరావు, ఎంఈఓ రాఘవరావు, శ్రీలక్ష్మి, భువనేశ్వరి తదితరులు కలిసి అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల భౌతికాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు సహకరిస్తే కార్పొరేట్ విద్యా సంస్థల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు కూడా పనిచేస్తాయని, విద్యార్థుల హాజరు కూడా మెరుగవుతుందన్నారు. విద్యాపరంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున తిమ్మాయిపాలెం గ్రామంలో ఉన్న 2 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి వారి వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. అలాగే వజ్రాల ఆంజిరెడ్డి మనవరాలు పెద్దిరెడ్డి సాయి సహస్ర జన్మదినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో బుధవారం సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి విద్యార్థులకు అన్నదానం చేశారు. జరుపుకోవడానికి మన స్కూల్లో పుస్తకాలు కానీ అన్నీ కూడా భద్రపరచుకోవడానికి బీరువాలేదని మన స్కూలు ఉపాధ్యాయులు అడిగినందువల్ల మన పుట్టవరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ఈ
ఈ యొక్క సమకూర్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సైకిల్ను కూడా చేపించాడు. ఈరోజే ఇవ్వాల్సింది ఆ సైకిలే. ఆ సైకిల్ ఈరోజు ప్రోగ్రాం 2 ఉన్నాయని రేపు ఒక రోజు ఆ సైకిల్ ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పడం జరిగింది. ముందుగా ఆయనకి ఆ రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీరామ్ చంద్రమూర్తి గారిని మాట్లాడవలసింది. ఓ మంచి సమాజం వస్తుంది, ఓ తెలివిగల సమాజం వస్తుంది. కాబట్టి విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో మొట్టమొదటి విద్యకు ఎక్కువ ఆర్థిక కేటాయిస్తారు బడ్జెట్లో. కానీ మన దేశంలో దురదృష్టవశాత్తు చాలా తక్కువగా ఆ విద్య కేటాయించేటువంటి దేశం ఏంటంటే భారతదేశంగా ఉన్నది. కాబట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే పిల్లలు మంచి ఉపాధ్యాయులు ఉండాలి, మంచి సౌకర్యాలు ఉండాలి. ఓ మంచి లైబ్రరీ పుస్తకాలు ఉంటే వాడు దాచిపెట్టుకోవడానికి కూడా మంచి బీరువాళ్ళు లేని పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వ కాలంలో 4 నేడులో కొంచెం పాఠశాలలో చాలా బాగా అభివృద్ధి చెందినాయి. కానీ మా సందిరెడ్డి వెంకటేశ్వర మాస్టర్ గారు అమ్మాయి శ్యామల ఎక్కడ పనిచేసినా కూడా చక్కగా పనిచేస్తుంది. జాలపాలలో పనిచేసినా కూడా మంచి టీచర్గా అనిపించింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చాలా మంది ఉపాధ్యాయులు తెలిసిన వారు అయ్యారు. రామారావు గారు పరిచయం లేదు కానీ మిగతా అందరూ ఉపాధ్యాయులు కూడా. మైక్ కావాలని అంటే మైక్ కొనేసేసుకుంది ఆమె. వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయులు కూడా సొంత జేబులో డబ్బులు తీసి పెడుతున్నారట. మంచి కార్యక్రమం, అందరూ కలిసి పనిచేయడం అనేది. తర్వాత బీరో ఉంటే బాగుంటుంది. సంజయ్ వెంకటేశ్వర గారు 5,000 అంటే 5,000 కాదు, ఎంత మంచిది అయితే అంత తీసుకుందాం అని చెప్పుకున్నాం. ఆ విధంగా ఇచ్చాం పాఠశాల. నా దృష్టిలో ఏంటంటే నా రిటైర్మెంట్ నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నా పిల్లల్ని పోషించుకున్నాను. దాని ద్వారా నా జీవితం గడిచింది కాబట్టి ఎక్కువ పాఠశాలకి నా యొక్క నిధుల్ని నేను ఉపయోగించాలని కోరుకుంటున్నాను. అందుకే తిమ్మాయిపాలెంలో 2 ఎలిమెంటరీ స్కూల్లో దత్తత తీసుకున్నాం. అట్లా హై స్కూల్లో కూడా కొంత అమౌంట్ ఇచ్చున్నాం. కానీ ఎక్కడ మంచిగా పనిచేసే పాఠశాల ఉపాధ్యాయులు ఉంటారో అక్కడి రోటరీ చేరి వాళ్ళని సత్కరించడం, వాళ్ళకి అవసరమైన ఉన్న వస్తువుల్ని అందజేయడం అనేది రోటరీ ఓ మంచి కార్యక్రమంగా పెట్టుకుంది. దాన్ని హ్యాపీ స్కూల్స్ అంటారు. అట్లని ఈ నెల రోటరీలు విద్యా సంబంధమైనటువంటి నెల. కానీ ఈ నెలలో విద్యా సంబంధమైన కార్యక్రమాలన్నీ చేపట్టాలి. దాంట్లో భాగంగానే సందిరెడ్డి శ్రీనివాసరావు గారు అడిగిన దృష్ట్యా, అమ్మాయి అడిగిన దృష్ట్యా ఓ బీరువా ఇచ్చాం. దాంట్లో మంచిగా పుస్తకాలన్నీ దాచిపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది కౌరులు ఉన్నాం. మా దగ్గర కొన్ని 100 పుస్తకాలు ఉన్నాయి. మీ ఉపాధ్యాయులు అడిగితే పుస్తకాలు కూడా మేము మీ పాఠశాల కోసం, మీ గ్రంథాలయం కోసం కూడా మేము అందజేస్తాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం హిందీ భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కెవి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి హిందీ భాష ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా కెవి శ్రీనివాసరావు మాట్లాడుతూ తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చిన వారు దేశంలో ఎక్కడికి వెళ్లి అయినా బ్రతకవచ్చన్నారు. విద్యార్థులు హిందీ భాష పట్ల మక్కువ పెంచుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ అలరించారని, తిమ్మాయిపాలెం హైస్కూల్ విద్యార్థులు అన్ని రంగాలలో ముందుంటారని కెవి శ్రీను తెలియజేశారు. ఎదుటి వాళ్ళు మాట్లాడింది విని అర్థం చేసుకోవటం, స్పీకింగ్ నువ్వు సొంతంగా మాట్లాడటం, ఆ రీడింగ్ అంటే ఒక పుస్తకంలో రాసిన దాన్ని లేకపోతే అక్కడ రాసిన దాన్ని చదవగలగడం, డబ్ల్యూ అంటే నీ సొంతంగా మనసులో ఉన్న భావాన్ని ఆ భాషలో రాయగలగడం, LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఆ 4 స్కిల్స్ కనుక వస్తే ఆ భాష కరెక్ట్గా వచ్చినట్లు లెక్క. దానికోసం మనం ఉదాహరణకి హిందీ నేర్చుకోవాలంటే హిందీ వినాలి, అలాగే హిందీ మాట్లాడాలి, హిందీ చదవాలి, హిందీ వ్రాయాలి. అప్పుడు హిందీ భాష వస్తుంది. తెలుగు అయినంతే, ఇంగ్లీష్ అయినంతే, ఏ భాష అయినంతే. LSRW స్కిల్స్ అందరూ ప్రతి విద్యార్థి కూడా నేర్చుకున్నట్టయితే ఆ భాషలో సిగ్గుపడకుండా మనం హిందీ మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడము అదేదో అవమానకరమైనట్టు అట్లా ఫీల్ కాకూడదు. మనం భాష నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ పీరియడ్లో ఆ భాషలోనే సంభాషించాలి.
హిందీ పీరియడ్లో హిందీలోనే సంభాషించాలి. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ హిందీ ఓన్లీ. ఇన్ ది హిందీ పీరియడ్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ పీరియడ్ యూ కెన్ స్పీక్ ఇన్ యువర్ మదర్ టంగ్ తెలుగు ఇన్ తెలుగు పీరియడ్. English medium students have to speak in other English only in the other subjects like math, science, group subjects, social. Then you will get easily the 4 skills in that language. మరి ఈరోజు హిందీ దివస్, ఆల్ ఆఫ్ యు లుక్ హియర్. మరి హిందీ మన జాతీయ భాష, ఈ నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ హిందీ. అంటే భారతదేశం మొత్తానికి అత్యధికులు మాట్లాడే భాష హిందీ. మరి మనం ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కంటే హిందీ ఎక్కువ అవసరం అవుతుంది. ఉదాహరణకు నేను మహారాష్ట్ర వెళ్తే అక్కడ హిందీ రాంది ఏమీ చేయలేము. హోటల్కి వెళ్ళి ఒక ఆర్డర్ ఇవ్వాలన్నా హిందీలో మాట్లాడాల్సి వస్తుంది. మనం తెలుగులోనో ఇంగ్లీష్ వాడికి రాదు, తెలుగు అర్థం కాదు. హిందీలోనూ మాట్లాడితేనే మనం హోటల్లో ఒక ఆర్డర్ ఇచ్చి తీసుకోవాలన్నా, లేదా ఒక షాప్లో ఏమైనా కొనుక్కోవాలన్నా హిందీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్. సో మనం అవకాశం ఉన్నప్పుడే వదిలేస్తాము, అవకాశం లేనప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा, देवनागरी लिपि में भाषा, जन के मन की अभिलाषा. हिंदी भाषा राष्ट्र की भाषा, प्रजातंत्र के शास्त्र की भाषा. हिंदी भाषा राष्ट्र की भाषा. కోరిసపాడు మండలంలో రహదారులు ప్రమాదకరంగా మారాయి. కోరిసపాడు నుంచి గుడిపాడు వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారడంతో అటు ప్రజలతో పాటు ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి అంచులు దెబ్బతినడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు మరమ్మతులు చేయవలసిన అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టడం లేదని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని వాహనదారులు తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.